అసలు ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక ప్రతిపాదన గురించి చర్చ లేకపోవడం ఒక బలహీనతగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది అంటున్నారు. బలహీనత అనే మాట ఒపీనియన్ అనుకోండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే లేదు నేను కంటెస్ట్ చేయదలుచుకున్నాను అని చెప్పే పరిస్థితి ఉన్నదా? లేదు. నిన్న కడపలో జరిగిన మీటింగ్లో జగన్ గారిని కనుక ఒప్పుకోకపోతే ప్రజలు తిరగబడతారు అని ఒక ఎమ్మెల్యే హెచ్చరిక చేశారు. రాష్ట్రం అగ్నిగోళం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. నేను కొంచెం మైల్డ్గా చెప్పాను అని రైట్ చెప్పారు. ఈ వాతావరణంలో ఎవరైనా సరే లేదు నేను కూడా నా అభ్యర్థిత్వం ఉంది అని చెప్పే పరిస్థితి ఉందా? లేదు, అట్లాంటిది ఏమి లేదు. ఇది కాక రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలండి. మొదటిది, కాంగ్రెస్ పార్టీలో మొన్నటి ఎన్నికల్లో ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది కేవలం రాజశేఖర రెడ్డి గారి అభిప్రాయాల ప్రకారం వచ్చినటువంటి వాళ్ళు. ఆయన మాటకి ఎదురు చెప్పేటువంటి వాళ్ళు కారు. ఆయన పట్ల కేవలం 100% విశ్వాసం గౌరవం ఉన్నటువంటి వాళ్ళు. ఆయన పట్ల విశ్వాసం ఉంచడం అంటే ఆ కుటుంబం పట్ల విశ్వాసం ఉంచడం వాళ్ళు. రెండో అంశం ఏంటంటే ఈ దేశంలో ఒక పెక్యులర్ రాజకీయ సంస్కృతి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1955లో మొదటిసారి ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు. 1959లో ఆమెని కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు. ఇంకా అంతకుముందు ఎన్నికల కమిటీ, ఎలక్షన్ కమిటీలన్నీ వాళ్ళకి ఉండేవి. వాటికి బాగా ఉండేవి అసలు ఇప్పుడు ఉన్నాయో తెలియదు. దానికి ఎన్నిక జరిగితే మ్యాక్సిమం నెంబర్ ఓట్స్ ఇందిరాగాంధీకి వచ్చినాయి. నాట్ బికాస్ ఆఫ్ అ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ వారసత్వం. తర్వాత ఏమైంది, 66లో ఆవిడ ఓటేస్తే ఎరువుగా గౌరవించినట్టు. 66లో నువ్వు ఇంకొక ఎనెక్డోట్ చెప్తాను మీకు. 66లో లాల్ బహదూర్ శాస్త్రి పోయే పరిస్థితి వచ్చినప్పుడు, అవసరం ఆయన పోయినప్పుడు ఏం చేయాలి? 2 సంవత్సరాలే నెహ్రూ పోయిన తర్వాత 2 సంవత్సరాలే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారిని ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ చేశారు. అంటే ఒక వారసత్వాన్ని మనం గౌరవిస్తూ వచ్చాం. ఆ రకమైనటువంటి పొలిటికల్ కల్చర్ మన దగ్గర ఉంది. ఆమె పోయిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చారు. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మాకు సోనియా గాంధీ గారు కావాలని కాంగ్రెస్ వాదులందరూ చాలా ఆందోళన తీసుకొచ్చారు. అవన్నీ ఆమె ఏదో రాజీవ్ గాంధీ గారు పోయిన వెంటనే కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మీరు చేపట్టాలని చెప్పి సీతారాం కేసరి గారు వెళ్లి టోపీ తీసి ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టారు. అది అందుకని ఆవిడ తిరస్కరించారు. కనుక ఈ సంస్కృతి అట్లాంటిది ఉంది మనకు. కనుక ఇక్కడ ఏమిటంటే ఆనాడు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఎంత బలంగా ఉండేవారో ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంత బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కనుక అదే కల్చర్ ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. కనుక ఇప్పుడు ఆయన్ని కాదని జగన్ని కాదని ఇంకొకరిని పెట్టడానికి బహుశా వాతావరణం అనుకూలించదు. అలాగని ఎవరిలోనూ అటువంటి కోరికలు లేవని నేను మాత్రం అన్నాను. ఎందుకంటే ఉన్నా కూడా బయట పడలేరు. అందుకే అది మీ ఉద్దేశంలో ఇంచుమించుగా అధిష్టానం ముందు ప్రత్యామ్నాయం లేవు. దర్ ఇస్ నో చాయిస్, అట్లా అంటలేదని నేను అలా అనుకోవచ్చు. కాదు, ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి ఆల్టర్నేటివ్ అంటే వెయిట్ ఫర్ సమ్ టైం. కొంచెం పరిస్థితులు కుదురుపడిన తర్వాత ఎవరు ఏమిటో తెలుస్తుంది మనకు. ఇప్పుడు బలంగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు కొంచెం వాయిస్ రైజ్ చేసేటప్పటికి ఆయన మీద పీపుల్ పౌన్స్డ్ అని ఇంకెవరు మాట్లాడడానికి అవకాశం లేదు. కనుక ఇంకొక 1-2 నెలల్లో వెయిట్ చేసి చూద్దాం ఏ పరిస్థితులు అప్పుడు క్లియర్గా. ఇప్పుడున్నంత ఉద్వేగం, ఇప్పుడున్నంత ఎమోషన్ అప్పుడు ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు, ఆగుతారంటారా? ఆలోచించే అవకాశం ఉందంటున్నానండి. ఆలోచించే అవకాశం ఉంది. లేదు ఏమైనా సరే రేపే నిర్ణయం చేయాలని వీళ్ళు చెప్తారని నేను అనుకోవట్లేదండి. ఇంత మాత్రం ఆ మాత్రం అధిష్టాన వర్గం చెప్పినప్పుడు మనం ఎందుకు అకామిడేట్ చేయొద్దు అని అనుకొని ఇవాళ ఉన్నటువంటి వర్గం ఎవరు జగన్ గారిని కావాలని అడుగుతున్నారో వాళ్ళు కొంచెం వెయిట్ చేసే అవకాశం ఉంది. ఈ వెయిట్ చేసినటువంటి సమయంలో ఈ పొలిటికల్ ఫోర్సెస్ ఎవరు ఏ ఫోర్సెస్ ఏ రకంగా సమీకరణ జరుగుతుంది, ఏ రకంగా స్పందిస్తాయి అనేటువంటి స్పష్టం అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా గమనించాలండి. గతంలో అయితే నెహ్రూ గారు తర్వాత సరే లాల్ బహదూర్ శాస్త్రి గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చారు. కానీ సోనియా గాంధీ కొంతకాలం పార్టీ వైపే రాలేదు. ఆ తర్వాత ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎన్నడూ పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పదవులు ఆశించలేదు. కనుక ఆమె కాదు, రాహుల్ గాంధీ గారు కూడా ఆశించలేదు. కనుక ఇవాళ
స్పష్టంగా ఇప్పుడు మనం ఇవన్నీ అనుకుంటున్నాం కానీ అక్కడ ఉన్న అధిష్టానంలో ఉన్నటువంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులు కూడా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వంలో ఉండాలని పెద్దగా ఏం కోరుకోలేదు, ఉండటం అవసరమని కూడా అనుకోవటం లేదు. కనుక తమ అనుభవం నుంచి కూడా వాళ్ళు చూస్తారు కదండి. చూసినప్పుడు అన్ని వర్గాలను, అందులో బలమైనటువంటి వర్గం జగన్ లాంటి వాళ్ళను కూడా మనం అకామిడేట్ చేసుకోవచ్చు. చేసుకోవటం అంటే ప్రభుత్వంలోనే ఉండాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి కూడా రావచ్చు కదండి. రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో తనను తాను నిరూపించుకునేదాకా పార్టీలో కీలక పాత్రలు చేపట్టలేదు. ఇవాళ పార్టీలో ఒక పార్టీ నిర్మించడానికి అవకాశం కలిగింది. కనుక ఆ రకంగా అంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం, ఆ మార్గం రేపు తీసుకోబోయేటువంటి నిర్ణయాన్ని ఎంతో ఎంతో ప్రభావితం చేయడం కానీ ఆ రకమైనటువంటి మార్గం ఇక్కడ ప్రతిబింబించే అవకాశం మీకు కనపడుతుంది ఉన్నదని నాకు అనిపిస్తుంది. రాంబాబు గారు అలా ఉన్న ఆలోచించే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు ఎలా ఆలోచిస్తారో అధిష్టాన వర్గం అనేది అది ఊహకన్నటువంటి. రాంబాబు గారు మీరందరూ కూడా ఇది మాకు కావాలి అని అంటున్నారు, స్పష్టంగా అంటున్నారు. అందులో అనుమానం ఏం లేదు, అందులో ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రాజకీయ కార్యకర్తగానే నాయకుడిగానే కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇది నాకు కావాలి. కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు ఏమిటి, అధిష్టానం ఎలా ఆలోచించవచ్చు, ఏ నిర్ణయం తీసుకోవచ్చు అనే రకంగా ఒకసారి మీరు మాట్లాడితే ఏ కోణం నుంచి అధిష్టానం చూసే అవకాశం ఉంది? ఒకటండి, ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసింది ఏంటంటే అధిష్టాన వర్గం ఇప్పుడు కూడా న్యాచురల్ గా మా మాట విని ఈ రాష్ట్రంలో ఈ నాయకత్వం ఉండాలని కోరుకుంటారు. ఇది సహజమైనటువంటి విషయం. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అధిష్టాన వర్గమా నువ్వు మాకు లీడర్ నువ్వు అని అడుగుతా ఉన్నారు. ఇది అధిష్టాన వర్గానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇది అన్నిసార్లు జరిగేటటువంటిది కాదు. ఇందాక నేను అన్నట్టుగా ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినటువంటి అంశం. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిగా పంపించడం వల్ల జరిగే నష్టం ఏమిటి? పంపించకపోతే ఇంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్టీని నడపవలసిన అవసరం ఏంటి? ఇంతమంది ఆదరావేశాలను ఎందుకు మూట కట్టుకోవాలి? ఆంధ్ర రాష్ట్రంలో భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పాత్ర వహిస్తున్న ఈ దశలో అందరూ కోరుకుంటున్నప్పుడు జగన్ ను మన ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారిని గౌరవించకపోతే మనకి పార్టీ వచ్చే అవకాశం లేదా? వారి మనసులో వినొచ్చు, అధిష్టాన వర్గం అంతా కట్టుదిట్టం చేసి మమ్మల్ని వినిపించవచ్చు, కానీ మా మనసులో ఆ బాధ ఉంటుంది కదా, ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలనే అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి ఎందుకు తీసుకునే అవకాశం ఉంది అని నేను అంటా ఉన్నా. ఇంకొక అంశం ఏంటంటే ఇందాక 152 మంది యునానిమస్ అంటున్నారు, చర్చకి అవకాశం లేదంటున్నారు. నేను అంటా ఉన్నా, జనరల్ గా ఏదన్నా జరిగి మార్పు చేయాల్సి వస్తే గత చరిత్రలో చూసినప్పుడు కూడా 5 ముఠాలు 6 ముఠాలు 6 7 పరిశీలన ఉండేవారు. కానీ ఇది బలమా బలహీనత అంటే ఖచ్చితంగా ఇది పరిస్థితుల ప్రభావం, పరిస్థితులు ఏర్పరిచినటువంటి బలం, ఇది పరిస్థితుల వల్ల వచ్చినటువంటి బలం. మొన్నటి వరకు అయితే అందరూ కూడా పత్రికలు కానీ టెలివిజన్ కానీ అందరూ కూడా జగన్ అన్నారు. నిన్న ఇవాళ నుంచి ముందంజలో జగన్ ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, రోషయ్య గారు కొనసాగే అవకాశం ఉంది, డి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉంది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి కదా సార్. ఇవన్నీ కూడా నేను పత్రికల్లో నేను ఒక విషయాన్ని మాత్రమే నమ్ముతానండి. రోషయ్య గారు కొనసాగే అవకాశం ఉంది అని ఏదైనా పత్రిక రాస్తే దానిలో కొంత వాస్తవం ఉందేమోనని నేను అనుమానపడతాను తప్ప డి శ్రీనివాస్ గారు రేసులో ఉన్నారంటే నేను నమ్మనండి. డి శ్రీనివాస్ గారిని అడిగినా కూడా ఆయన అంగీకరిస్తారు. ఎందుకంటే మొన్న హీ లాస్ట్ ది ఎలక్షన్, దురదృష్టవశాత్తు వారు ఓడిపోయారు. ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఒక చిన్న విరామం తీసుకుని అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందో అక్కడ పార్లమెంటు సభ్యులు జేడీ శీలం గారు మనతో మాట్లాడడానికి విరామం తర్వాత సిద్ధంగా ఉన్నారు. అలాగే మన ప్రతినిధి అరుణ అక్కడ ఏం జరుగుతోందో వారికి ఉన్నటువంటి సమాచారాన్ని మనకు అందిస్తారు.